ఆడోళ్ళ ఫ్రీ బస్సులా మన చంద్రాల సారు ప్రయాణం కట్టిండు. పవనన్న ప్రయాణం కట్టిండు. లోకేశం బాబు కూడా కూర్చున్నాడు. మరి మా బాలయ్య బాబుకి ఏం తక్కువ? మా బాలయ్య బాబు ఎన్న తక్కువ అన్నా ఏమనుకుంటారు? వాళ్ళందరూ ఒక ఎత్తు, మా బాలయ్య బాబు ఇంకో ఎత్తు. అందుకే మా బాలయ్య అందరి లెక్క బస్సుల ప్రయాణం కట్టలే. నీ ఊరొచ్చా, నీ బస్సు ఎక్క, బస్సు స్టీరింగ్ తిప్ప అనుకుంటా అగో ఇట్లా తీసుకోబోతుండో చూడు. దవిడి దివిడే బాలయ్య ఆగయ్యా జరా, నేను కూడా వస్తాను గాని. ఏహే చూసిరా, ఎవలో డ్రైవర్ కావచ్చు అనుకోగల ఆయనత మన బాలయ్య బాబేనోళ్ళ అగు స్టీరింగ్ పట్టిండు, తిప్పుతూనే ఉన్నాడు కదా. అసలు బస్సు ఏమన్నా నడుపుతుండా? అమ్మతోడు చెప్తున్నా, మన బాలయ్య బాబుకు సినిమాలల్లా ఈ విమానాలు నడుపుతాడని ఇరికే గాని బయట బస్సులు కూడా నడుపుతాడని ఇప్పుడు ఎరికైంది. ఆ నడుపుట్లో కూడా ఏమన్నా స్టైల్ చూపిస్తుండా? అగ్గగ్గగ్గో స్టీరింగ్ కూడా ఇడిచిపెట్టిండు బాలయ్య సారు. గా స్టీరింగ్ అయితే పట్టుకోసారు, లోపల ప్యాసింజర్లు కూర్చున్నారు. ఊహు ఇంటలేడు కానీ ఏమన్నా నడుపుతున్నాను అసలు బస్సును. అయితే ఆంధ్రలో ఫ్రీ బస్సు స్కీమ్ పెట్టే కదా, లీడర్లందరూ ఫ్రీ బస్సులో కూర్చొని ప్రయాణం చేస్తే మన బాలయ్య బాబేమో మన అక్కలను బస్సులో కూర్చోబెట్టుకొని తోలిండు. ఇక బాలయ్య బస్సు తోలుతుంటే ఇల్లు ఒక కుషవడా అసలు. హౌగాని ఇంతకు లైసెన్స్ ఉన్నదా బాలయ్య బాబుకు? కానీ బాలయ్య నడుపుతున్నంత సేపు బస్సులు ఉన్న వాళ్ళకు ఎట్లా అనిపించిందో గానీ నాకైతే జర టెన్షన్ అయిందోలా. కానీ మస్తు నడిపిండు. జై బాలయ్య, నీ మనసు వెన్న బాలయ్య.